ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట, మా బేబీ రివీల్ వీడియో. ఏంటి జగదీష్ ఈ వీడియోలో లేరు అనుకుంటున్నారా? కొంచెం వెనక్కి క్యామ్ తిప్పితే ఏమో బాబుని ఆడిస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లైవ్లీగా ఉండాలి కదా, వాడు కొంచెం బూస్ట్ ఇవ్వాలన్నమాట. వాడితో ఆడుకుంటే మంచిగా రెస్పాన్స్ ఇస్తాడు, అందుకనే. సో యా, ఈ ఏ వీక్ ముందు మా ఫాదర్ ఫోటో, మా మమ్మీ ఫోటో, మా చెల్లి ఫోటో, నా ఫోటో, జగదీష్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ ఫోటో, అందరి ఫొటోస్ ఇస్తాను. మీరు కూడా గెస్ట్ చేసి చెప్పండి మా బాబుకి ఎవరి పోలికలు ఎక్కువ వచ్చాయా అని. సో యా, మీ మేనల్లుడు ఇంకా ఏవేవో రిలేషన్స్ మంచిగా ఓన్ చేసుకున్నారు. ఒక్క ఎగ్ వైట్ లో 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఉమెన్ కి, స్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ కి ప్రోటీన్ చాలా అవసరం. అందుకనే ఈ రోజు అగారో ఎగ్ బాయిలర్ ని రివ్యూ చేయడానికి తీసుకొచ్చేసాను. ఈ ప్రోడక్ట్ తో అయితే మీకు బాయిలింగ్ అండ్ పోచింగ్ చాలా ఈజీ అయిపోతుంది. తో పాటు మనకి ఒక ఫుడ్ గ్రేడ్ ట్రాన్స్పరెంట్ లిడ్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ ఈజీ టు క్లీన్. నెక్స్ట్ అయితే మనకి ఈ ఎగ్ బాయిలింగ్ షెల్ఫ్ వస్తుంది. ఇందులో ఒకేసారి 8 eggs ని మనం బాయిల్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఎగ్ పోచింగ్ బౌల్ అన్నమాట. ఇందులో ఒకేసారి మనం 4 eggs ని పోచ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఈ మెషరింగ్ కప్ కూడా ఇచ్చారు, దాని కింద చిన్న నీడల్ కూడా ఇచ్చారనమాట. సో దట్ ఎగ్స్ క్రాక్ అవ్వకుండా ఉండడానికి. ఇది ఎలా యూస్ చేయాలో మీకు వీడియోలోనే చూపిస్తాను, స్టే ట్యూన్. అంతే కాకుండా యూజర్ మాన్యువల్ విత్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ వారంటీ కార్డ్ కూడా ఇచ్చేస్తారు. ఈ ఎగ్ బాయిలర్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వస్తుందండి, అండ్ ఇట్ కమ్స్ అలాంగ్ విత్ 6 amperes ప్లగ్ అన్నమాట. ఒక స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఇది ఆటో షట్ డౌన్ అయిపోతుంది అనమాట వన్స్ వాటర్ అయిపోయిన తర్వాత, మన ఎగ్స్ ప్రిపేర్ అయిన తర్వాత. దీని వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి, ఎగ్స్ పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. ఇక్కడైతే మనం హార్డ్ బాయిల్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఒక 85 ml ఆఫ్ వాటర్ తీసుకుంటాం, తర్వాత ఈ ప్లేట్ ని ప్లేస్ చేసేసుకుంటాము. నెక్స్ట్ అయితే ఈ ఎగ్స్ ని ఈ నీడిల్ తో ఇలా ప్రిక్ చేసేసుకుంటాం అనమాట, సో దట్ ఈ ఎగ్స్ బాయిల్ అవుతున్నప్పుడు క్రాక్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ అయితే ఈ ప్రిక్ చేసుకున్న ఎగ్స్ ఇలా ప్లేస్ చేసేసుకుంటాము. ఇక్కడైతే నేను 4 eggs బాయిల్ చేస్తున్నాను, బట్ మీరు 8 eggs వరకు బాయిల్ చేసుకోవచ్చు సేమ్ దాంట్లో. నెక్స్ట్ అయితే మనం ఇలా ఈ లిడ్ ప్లేస్ చేసేసుకుంటాము. అగారో సుప్రీం ఎగ్ బాయిలర్ లో 3 modes ఆఫ్ ఎగ్ బాయిలింగ్ ని ఇచ్చారనమాట, లైక్ సాఫ్ట్, మీడియం అండ్ హార్డ్ బాయిలింగ్. ఇక్కడైతే మనం హార్డ్ బాయిలింగ్ చేసేస్తున్నాము. ఒకవేళ మీరు సాఫ్ట్ బాయిలింగ్ చేయాలనుకుంటే 35 ml వాటర్ తో 8 minutes లో కుక్ చేసుకోవాలి. ఒకవేళ మీడియం బాయిల్ చేయాలనుకుంటే 11 minutes ఆఫ్ టైమ్ లో 60 ml ఆఫ్ వాటర్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ నేను హార్డ్ బాయిలింగ్ కాబట్టి 85 ml ఆఫ్ వాటర్ ఇన్ 15 minutes అన్నమాట. ఇక్కడైతే మన ఎగ్స్ కంప్లీట్ గా తయారైపోయాయి, అండ్ కొంచెం కూల్ అయిన తర్వాత లెడ్ ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం పోచింగ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇనిషియల్ గా అయితే వాటర్ పోర్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పోచింగ్ ట్రే కి లైట్ గా ఆయిల్ అప్లై చేసుకోవాలి, సో దట్ ఎగ్ పోచ్ అయిన తర్వాత అంటుకోకుండా ఉంటుంది. అయితే మనం ఎగ్ ఇలా క్రాక్ చేసి వేసేసుకోవాలి డైరెక్ట్ గా అందులో. ఇక్కడైతే నేను 3 eggs క్రాక్ చేసి పోచ్ చేస్తున్నాను. మాక్సిమం 4 వరకు చేసుకోవచ్చు మనం. ఆ తర్వాత లిడ్ పెట్టేసి బాయిలర్ ని స్టార్ట్ చేసే బటన్ ప్రెస్ చేసేస్తే పోచింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. ఈలోగా మనం ఫస్ట్ అయితే బాయిల్ చేసిన ఎగ్స్ ని పీల్ చేద్దాము. చూడండి ఎంత నీట్ గా బాయిల్ అయ్యాయో, క్లియర్ గా అండ్ నీట్ గా షెల్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడైతే పోచ్ చేసిన ఎగ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఏదైనా స్పూన్ తోని ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అండ్ సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ అగారో సుప్రీం ఎగ్ బాయిలర్ ని వెజిటబుల్స్ ని కూడా స్టీమ్ చేసుకొని మనం సాలెడ్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను క్యారెట్ ని స్టీమ్ చేస్తున్నాను. అయిపోయాక ఆటో షట్ డౌన్ అయిపోతుంది, దాని తర్వాత ఓపెన్ చేసుకొని మనం అయితే టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను బాయిల్ చేసిన క్యారెట్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిందో. క్లీన్ చేసేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. బాయిలర్ అయితే కూల్ అయిన తర్వాత చిన్న క్లాత్ తో తుడిచేసుకోవచ్చు. కావాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తా, చెక్ చేసేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీ మేనల్లుడు, మీ అల్లుడు అండ్ మీ ఫ్యామిలీ మెంబర్గా మా నవీష్ని కూడా ఓన్ చేసుకోండి. ఇప్పుడైతే బేబీ రివీల్ వీడియో చూసేద్దాం. డ్యూటీ చేయిస్తున్నావు, షిఫ్ట్ వేస్తున్నావా మాకు? ఇప్పుడు కళ్ళు చూడాలి, షిఫ్ట్ వేస్తున్నావా? వేస్తున్నాడే. టైం ఎంత అయిందో తెలుసా నీకు? ఎంత అయిందో తెలుసా? ఆన్సర్ మీ. ఎన్నిసార్లు డైపర్ మార్చాలి? అమ్మమ్మ నాన్నలు ఏం చేస్తున్నాను? రాత్రంతా నిద్రలేదు, ఇప్పుడు ఆడుకోవాలా? ఏంటి?
దెబ్బలు పడతాయిరా దెబ్బలు పడతాయిరా కిస్ 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 సైకిల్ పంప్ కడుతుందిరా పిన్ని. దెబ్బలు పడతాయి నీకు నీకు దెబ్బలు పడతాయి, నువ్వు గాని పడుకోకపోతే నీకు దెబ్బలు పడతాయి. అచ్చలు బుచ్చీలు అచ్చులు బుచ్చులు అచ్చులు బుచ్చీలు అచ్చులు బుచ్చీలు అచ్చులు బుచ్చీలు అచ్చులు బుచ్చులు అచ్చులు బుచ్చీలు బుచ్చులు బాబులు అచ్చులు అత్తెర్లు బిత్తెర్లు అత్తెర్లు బిత్తెర్లు అత్తెర్లు బిత్తెర్లు అత్తెర్లు బిత్తెర్లు అత్తెర్లు బిత్తెర్లు అత్తెర్లు బిత్తెర్లు బిత్తెరు బిత్తెర్లు. అక్కడికిన్నాడు. కీకమంటావు కీకమని. లెగవా నాన్న నాన్న. ఏనన్నా లెగవేటి, ఏం ఒళ్ళది రాయించుకోవేటి, స్నానం చేయవేటి కంపు. బుల్లి చేతులు బుల్లి చేతులుడు బుల్లి చేతులుడు. ఒరే మీ అమ్మ ఇక్కడ ప్లేట్ అక్కడ పెట్టేది కాదు. ఏదన్నా తల్లి ఓ తల్లి ఆయ్ నాన్న. ఇదిగో నీ వల్ల నాకు కొబ్బరి ముక్కలు తినవట్లేదు. నీ వల్ల నీ వల్ల నీ వల్లే నీ వల్లే. ఆయి తగ్గిందా? ఆయి తగ్గిందా నాన్న? బాగుందా ఇప్పుడు నీకు? ఎందుకు ఓమే ఓమే అయ్యయ్యో. అమ్మ అత్త అను ఆడుకో. బాగుందిరా నాన్న. అమ్మ వదిలేసి వెళ్ళిపోయిందా నిన్ను? అమ్మ అన్నం తినొద్దా? అన్నం తిన్న ప్లేట్ కడగొద్దా అమ్మ? నిన్న స్పెక్స్ పెట్టుకుంటామని అడిగాను కదా, గుర్తుందా? గుర్తుందా? నాన్న పడుతుందా క్యాసెట్ ఇంకా నా బుజ్జిగాడిని మీరు కూడా చూసేసి బ్లెస్ చేసేయండి. జగ్గుదా మా అచ్చుకొచ్చులు ఫేస్ చేసేయండి. జింగి చెక్క జింగి చెక్క జింగి చెక్క బుష్. మా అచ్చుకొచ్చులు ఎలా ఉన్నాడు? హాయ్. నా సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్తున్నాను. సగం కాటుగా అమ్మ బాగా పెట్టింది, సగం కాటుగా అమ్మ బాగా పెట్టలేదు. హాయ్ హలో బాగున్నదా? ఎవరా సబ్స్క్రైబర్స్? హాయ్ చెప్పు. హాయ్ హాయ్ డాయ్ డాయ్. ఇదిగోండి చూడండి ఎంత సీరియస్గా చూస్తున్నాడో. కొడతారా? కొడదా 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 అమ్మ కొడదా దింగుచుకో దింగుచుకో. ఇదన్నమాట. చాలా సీరియస్ వేసి పెట్టుకుంటాడు, కానీ చాలా కామ్ బేబీ మా వాడు. నీట్గా స్నానం చేయించేసుకుంటాడు. ఓన్లీ ఏంటది నలుగు పెట్టడం, అది కూడా ఫేస్కి నలుగు పెట్టినప్పుడు మాత్రం ఏడుస్తాడు అనమాట. ఎలా నన్ను ఏడుస్తావు అప్పుడు మాత్రం టాప్ లేచిపోద్ది. మా పెంకిరింటి కాదు, లేదంటే పై కప్పు ఉండేది కాదు.
ఓ చింగు చుక్కో చింగు చుక్కో చూసారా అప్పుడే తీసేసుకుంటున్నాడు పాపం ఈరోజు వెళ్ళిపోతున్నాడు. అందుకనే ఈ వీడియో మా చెల్లి ఎంగేజ్మెంట్ తర్వాత సెకండ్ డే చేస్తున్నాను అనమాట. అందుకనే జగదీష్ చెన్నై వెళ్ళిపోవాలి, అందుకనే పాపం తీసేసుకుంటున్నాడు. చూడండి చూడండి. ఓ జింగి చుక్కో ఇలా తీసుకో ఇలా తీసుకో. బై ద వే వీడి క్యూట్ అన్నీ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ చేసేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అయితే, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది కానీ పెద్దగా కాన్సన్ట్రేట్ చేయను ఎందుకంటే డబుల్ ఎఫర్ట్స్ అని. సో వీడు మాత్రం సేమ్ నా ఛానల్లోనే బట్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మంచిగా అనిపిస్తే యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అనమాట. సో డైలీ ఈ క్యూట్ వీడియోస్ చూసుకొని మీరు కూడా హ్యాపీగా నవ్వుకోవచ్చు. వాడు చూడండి సీరియస్గా చూస్తున్నాడు కానీ నవ్వితే మాత్రం చాలా క్యూట్గా ఉంటాడు. ఏమన్నా నవ్వువా నువ్వు? నవ్వురా నవ్వురా నాన్న. కొత్తగా ఏంటన్నా కనిపిస్తుంది నీకు? వాడి ఫేసా అదన్నమాట. సో వీడి కాంటెంట్ అంతా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. అండ్ కీప్ లవింగ్ us and supporting us. Until then, bye bye.